నీతిమంతుడైన వానికి దేవుడంటే భయం. దేవుని యందు భయమే దేనికి భయపడనటువంటి ధైర్యాన్ని దేవుడిస్తాడు. దేవునికి భయపడాలి కదా, మనుషునికి కాదు భయపడవలసింది. దేవుని వాక్యమన్నా దేవుడన్నా భయం పుట్టిస్తుంది, తర్వాత ధైర్యం పుట్టిస్తుంది. వాక్యం అంటే భయం పుట్టాలి నీలో, ఆ తర్వాత ధైర్యం పుడుతుంది. ఈ లోకంలో మాత్రమే కాదు, శత్రువు ఎదుటే మాత్రమే కాదు ధైర్యముగా నిలబడేది. నీతిమంతుడైన వాడు ఆయన రాకడలో ధైర్యముగా నిలబడగలుగుతాడు. భయం స్థిరపడితే ధైర్యం బయటకు వస్తుంది. వాక్య భయం లేకపోతే అన్నిటికీ భయపడుతుంటాం. వాక్య భయం మనలో ఉందనుకోండి, దేవుడు అన్నిటిని ఎదుర్కొనగలిగిన ధైర్యాన్ని దేవుడు ఇవ్వగలిగిన వాడు. దేవునికి, దేవుని యొక్క వాక్యానికి నీవేమై ఉండాలి? భయపడాలి. దేవుని యందు భయమే దేనికి భయపడనటువంటి ధైర్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ ఎడల నా ఎడల కూడా ఒకే వాగ్దానాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. దేవా, నీవంటే భయాన్ని నాకు స్థిరపరచు, దేనికి భయపడనటువంటి ధైర్యాన్ని నాకు స్థిరపరచు. ఇది దేవుని సన్నిధిలో బ్రతుకున్నంత వరకు కోరుకోవాలి. కారణం ఏంటంటే ఆయన ఎదుట మనం ఏం చేయబోతున్నాం?